వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. మన బైబిల్స్ పైకి ఎత్తామా? నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న, నేనెవరండి? నేనెవరు? జాయ్. ఓకే, నేను ఎవరిని? జాయ్నే. ఎవరిని నేను? ఎవరిని నేను? ఎవరో ఎవరో ఒక ఆయన తెలియకి, ఆయనకి నేను ఎవరో తెలియదండి. ఒక వ్యక్తికి అతను నా దగ్గరకు వచ్చి ఎవరమ్మా నువ్వు అన్నాడు. జాయ్ అన్నాను. తనకు అర్థమవుతుందా? ఎవరి పేరు చెప్పాలి నేను? ఎవరి పేరు చెప్పాలి? నా తండ్రి గారి పేరు చెప్పి నేను ఎవరి కుమార్తెను? పలానా పాస్టర్ రవికుమార్ గారి కుమార్తెనండి అని నేను చెప్తాను. అవునా? అదే వివాహం అయిన వాళ్ళు ఏం చెప్తారు? ఎవరమ్మా నువ్వు అంటే, పలానా పురుషునికి భార్యనండి నేను అని చెప్తారు. అవునా? పిల్లలైతే ఏం చెప్తారు? మన నాన్న పేరో మన అమ్మ పేరు. నేను ఎవరి సంబంధిని ఇప్పుడు? నాన్న. నన్ను గుర్తుపట్టాలంటే ముందు ఎవరు తెలియాలి అందరికి? నాన్నను బట్టే నేను అందరికి తెలుసు. అంతేనా? అంతేనా కాదా? లేదా స్పెషల్గా నేను ఏమైనా ఓటు పడిపోయాను? మీకు ఎలా తెలుసు? నేను తండ్రి, నా తండ్రి మీకు తెలుసు కాబట్టి రవంకల్ గారి కుమార్తె జాయ్ అనే అందరికీ తెలుసు. అంతేనా? అప్పుడు నేను ఎవరి సంబంధిని? తండ్రి సంబంధం. మనం ఎవరి సంబంధులం? ఈరోజు నా అంశం అది. నీవు ఎవరి సంబంధివి? హూమ్ డు యు బిలాంగ్ టు? నువ్వు ఎవరికి సంబంధించిన వ్యక్తివి? ఎవరికి సంబంధించిన వ్యక్తి అండి మీరు? పలానా మీ తండ్రి లేకపోతే పురుషుడు, లేదా మా వాళ్ళు పలానా అని చెప్పుకుంటాం. అయితే దేవుడు మనల్ని ఏ రీతిగా ఉండాలని ఆశపడుతున్నాడో వాక్య లేఖనాల్లో నుంచి చూద్దాము. మనం ఎవరి సంబంధులంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఏ రీతిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో ఈరోజు ప్రభు మనతో మాట్లాడి, ప్రభు మనల్ని సిద్ధపరచాలని, మనం ఏ గడియలో ఉన్నామో, ఎటువంటి కాలంలో ఉన్నామో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. బయట ఏ సౌండ్స్ వచ్చినా దయచేసి పట్టించుకోవద్దు. దేవుని వాక్యం మీదే మీ దృష్టిని ఉంచండి. నిద్రకు చోటు ఇవ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? మరియవ్వ ఒక్కటి నిద్రపోకూడదు మరియవ్వ. దేవుని వాక్యాన్ని విందాం రండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నారంటండి? ఎవరై ఉన్నారు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. మన దేవుడు ఎవరై ఉన్నారంట? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశంలోనికి వచ్చాక, రెండో రాకడ జరిగిన తర్వాత సూర్య చంద్ర నక్షత్రాలు ఉండవు. నిత్యమైన వెలుగుగా మనకు ఎవరుంటారో? యేసుక్రీస్తు ప్రభువారే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు.
ఇప్పుడు మనకు వెలుగు ఎవరంటండి? దేవుడే. మనం ఎవరి పోలికలో చేయబడ్డా? ఎవరు మనల్ని నిర్మించారు? ఎవరు ఆయన మనకు? తండ్రి. తండ్రి ఏ పోలికలో ఉంటే బిడ్డలు ఆ పోలికలోనే ఉంటారు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, మనం ఎలా ఉండాలంట? వెలుగు సంబంధులంగా ఉండాలి. నేను దేవుని బిడ్డను అని చెప్పుకొనొచ్చు చీకటి జీవితం జీవిస్తుంటే నువ్వు ఎలాంటి వాడవంట? అబద్ధం ఆడుచు సత్యము జరిగింపక పిల్లలు మౌనంగా ఉంటారంటే, చిన్నపిల్లలు సైలెంట్గా ఉండాలి, సౌండ్ చేయకూడదు. దేవుని మందిరంలో ఉన్నా మాట్లాడకూడదు, దేవుని వాక్యాన్ని విన్నా. దేవుని వెలుగులో నడిచిన వారు, ఆయన వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్న ప్రకారము ఆయనను పోలి జీవిస్తున్న మనము వెలుగులో నడిస్తే దేవునికి మనకు ఏముంటుందంట? అన్యోన్య సహవాసము, ఆ ఫెలోషిప్. దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? సహవాసం కొరకు వస్తున్నాం. అందరం సహవాసంగా కూడి ప్రభువుతో మాట్లాడుతున్నాం, ప్రభువుని స్తుతిస్తున్నాం, ఆయనను గణపరుస్తున్నామా కాదా? అవునా కాదా? ఎక్కడో ఉన్నారు అందరూ. హల్లెలూయా. ఏమైందండి, నిద్ర అంత తన్నుకొచ్చేస్తుందా మీకు ఈరోజు? ఇట్లాంటి వాళ్ళు దేవుడు ఏమన్నారు? మీరు నిద్రపోయే వాళ్ళు దేవుని సంబంధులు కారంట. మెలకుగా ఉండి దేవుని మాటలు ఆలకించే వాళ్ళే దేవుని సంబంధులు. వెలుగు సంబంధులంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆ కింద వచనాల్లో చూడండి, 8వ వచనంలో, అప్పుడు 7వ వచనం లాస్ట్ నుంచి చదువుతాను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. వెలుగులో నడవాలని నువ్వు ఆశపడితే, నీ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి నిత్యమైన వెలుగుగా ఉండే ప్రభు యొక్క మార్గంలో నువ్వు నడవాలని ఆశపడితే అంట ఏమవుతుందంట? యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనమే మోసపరుచుకుందాము. చాలా మంది అంటుంటాడు, నేను పాపినే కాదండి, నా అంత పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు లేరు అన్న అహంకారం, గర్వం ఉంటదేమో, కానీ భేదం ఏమీ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకొని ఉన్నారు. అలా పాపము లేదు అని చెప్తే మనల్ని మనమే మోసపరుచుకున్న వారం అవుతామంట. నువ్వు చెప్పుకోవాల్సింది, నాలో పాపం లేదు, నేను మంచిదాన్నని కాదు, కానీ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట చూడండి, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఒక తప్పు చేశాము, తప్పు చేస్తే ఎవరి దగ్గర ఒప్పుకుంటాం? మనమైతే దేవుని దగ్గర ఒప్పుకుంటాం. మామూలుగా యవనస్తులు ఏం చేస్తారు? ఏదైనా తప్పు చేస్తే వెళ్ళి ఎవరికి చెప్తారు? ఫ్రెండ్స్కి చెప్తారు. వాళ్ళన్న తప్పు చేశాను రా, ఏమవుతుందో, ఎలా అవుతుందో అన్న ఏం చేస్తాం? వెళ్ళి పక్కన వాళ్ళకి చెప్తాం, నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను. వాళ్ళు ఏం చేస్తారు? దాని అందరికీ దండోరా వేస్తారు, వాడు అలా చేశాడు, వాడు ఇలా చేశాడు. కానీ దేవుడు అంట నమ్మదగిన వాడంట. మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడంట? ఆయన నీతిమంతుడు గనుక ఏం చేస్తాడు? మనల్ని మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. నువ్వు అనుకుంటున్నావేమో, నేను వెళ్ళి పలానా నదిలో మునిగి వచ్చేస్తే నేను పవిత్రురాలను అయిపోతానేమో, పవిత్రుడిని అయిపోతానేమో, నేను పలానా నీళ్ళు తాగితే నేను పవిత్రురాలను అయిపోతానేమో, తలస్నానం చేస్తే పవిత్రం అయిపోతానేమో, గుండు కొట్టించేస్తే పవిత్రం అయిపోతానేమో అనుకుంటున్నావేమో. కాదు, కానీ నీ పాపాలను క్షమించగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అది యేసుక్రీస్తు మాత్రమే. పాపాలు క్షమింపగలడని చెప్పుట సులభమా అని సువార్తల్లో రాసినట్టు ఎవరైనా వచ్చి అమ్మా నీ పాపాలు నేను క్షమిస్తున్నాను అంటే ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? నవ్వుతాం. కానీ పాపాలు క్షమించగలిగిన ఒకే ఒక అధికారము మనిషి కుమారునికి ఉంది, దైవపుత్రునికి ఉంది. దేవుడు మాత్రమే మనల్ని పవిత్రులుగా చేయగలడు. నువ్వేదో పాపం చేసావని ఎక్కడికో వెళ్ళేసి ఏవో అవి ఇవి కట్టేసుకుంటే నీ పాపాలు పోవు. కానీ నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని, నీ నిండు హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకో. ఆయన కృపాసక్తి సంపూర్ణుడు, జాలి కలిగిన దేవుడు. క్షమించకుండా చిన్న చిన్న బలహీనతలు మనలో ఉంటాయి, అవి కూడా పాపమే. మాకు ఒక సండే స్కూల్ పాట ఒకటి ఉంటుంది, చిన్న తప్పు అయినా పాపమే కాదా, దేవునికి అది ఇష్టం లేనే లేదు చెల్లి అని. మనం అనుకుంటున్నాం పెద్ద తప్పు అయితేనే పాపం, నేను ఎవరిని చంపలేదే, నేనేమీ చేయలేదే అని అనుకుంటున్నామేమో.
చిన్న అబద్ధం చెప్పడం కూడా పాపమే. మన హృదయంలో అసూయ పట్టడం కూడా పాపమే. మన హృదయంలో ఇతరుల మీద బాధ పెట్టుకోవడం కూడా పాపమే. వీటన్నిటి నుండి విడిపించి సమస్త దుర్నీతి ఏంటంటే, ఏం నీతి అంటే ఇది? దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసేది ఎవరి రక్తం? యేసుక్రీస్తు వారి రక్తమే. ఆ రక్తం యొక్క ప్రక్షాళన కిందకు మనం వచ్చి మనం ఏమవ్వాలంట? పరిశుద్ధులంగా, పవిత్రులుగా మారి వెలుగు సంబంధుల వలె మనల్ని జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనం పాపము చేయలేదని చెప్పిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. ఎవరైనా నాలో పాపమే లేదండి, నేను పాపమే చేయట్లేదండి అంటేనంట, వాడు దేవునినే అబద్ధికునిగా చేశారు. ఎందుకండి? దేవుడు ఏమన్నాడు? అందరూ అంతటా పాపం చేశారు. ప్రతి ఒక్కరు పాపంలో, నా తల్లి నన్ను పాపంతోనే గర్భం ధరించిందని భక్తుడు అంటూ ఉంటాడు. పాపము లేని మనిషి ఎవడు లేడు. పాపం లేని మనిషి ఒకే ఒక మనిషి, దైవ కుమారుడు మాత్రమే. ఏం చేస్తున్నాం మనం? నాలో పాపమే లేదంటే ఏం చేస్తున్నాం అంట? మనం దేవుణ్ణే అబద్ధికునిగా మార్చేస్తాం. ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు. నువ్వు వెలుగు సంబంధివైతే, నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలనిపిస్తే నువ్వు ఎక్కడ ఉండవంట? చీకట్లో. నీకు వెలుగే కావాలనుకుంటే చీకట్లో పర్లేదండి. ఒక కాలు వెలుగులో ఇంకొక కాలు చీకట్లో వేస్తానంటే అవుతుందా? ఇలానే ఉంది. ఇటుపక్కంతా వెలుగు, ఇటుపక్కంతా చీకటి ఉంది. ఇటుపక్క లోయలు, గుట్టలు ఉన్నాయి. వెలుగులో వెళ్తుంటే మనకు కనిపిస్తుంది ముందు వెనక ఏ గుట్టలు ఉన్నాయి, ఏ కనిపిస్తుంది. చీకట్లో కనిపిస్తుందా అండి? వెళ్ళి ఎక్కడ పడతాం? గుంట్లో పడాల్సిందే. అయితే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నిలువెచ్చగా ఉంటే ప్రభువు ఉమ్మి వేస్తాడంట. ఆ రీతిగా ఉండడం ఇష్టం లేక ప్రభు అంటున్నాడు, నేను ఏమై ఉన్నాను? నేను వెలుగై ఉన్నాను. నేను వెలుగై ఉన్నలాగా మీరు కూడా వెలుగై ఉండుడి అని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా మనం ఎలా ఉండాలంట? వెలుగు సంబంధులంగా ఉండాలి. రెండవదిగా చూద్దామా? అదే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాము. ఎవరి సంబంధులం మనం? దేవుని సంబంధులం. ఏ రీతిగా సంబోధిస్తున్నాడు? నా చిన్న పిల్లలారా అంటారా అండి? సంఘస్థుల పాస్టర్లు ఎవరైనా మిమ్మల్ని చూసి చిన్నపిల్లలారా అంటారా? మనం దేవునికి ఎవరమంట? పిల్లలం. ఆయన మనకు తండ్రి ఉన్నాడు. పాపము చేయకుండా ఉండటానికి ఈ మాటలు నేను మీకు రాయిచున్నాను అని చెప్పి కింద ఒక మాట ఉంటుంది చూడండి. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంట? ఉత్తరవాది. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఎవరి దగ్గర ఉన్నారంట? తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ చూడండి మనం ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటే, ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించి నీ జీవితాన్ని నీవు నడుచుకుంటూ వెళ్తే దాన్ని బట్టేనంట నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు అని అందరూ అనుకుంటారు. నీవు దేవుని ఆజ్ఞలను పాటించకుండా నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నానంటే ఎవరమంట? మనం అబద్ధికులమంట. దేవుని ఎరిగినవాడు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను పాటించేవాడే అయి ఉంటాడు. దేవుని ఆజ్ఞలను పాటించకుండా, ఆయన ఆ కట్టడలను గైకొనకుండా, పర్లేదులే నేను బాగానే ఉన్నాను, నాకు దేవుడు ఎవరో తెలుసు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుణ్ణి నీవు ఎరగలేదు. నీకు ప్రభువు తెలుసు అంత మట్టుకే. నీవు దేవుణ్ణి కాపర్లకి గొర్రెలకి ఏం చేస్తాయి? తన కాపర్ని ఎరుగుతాయి. కాపర్కి గొర్రెలు తెలుసు. ఇప్పుడు నా గురించి ఎవరికి తెలుసు? బాగా నా తండ్రికి తెలుసు. అవునా? నా తండ్రి గురించి ఎవరికి బాగా తెలుసు? నాకు బాగా తెలుసు. మన ప్రభువు కూడా, ప్రభువును మనం ఎరిగి ఉన్నామంటే ఆయన ఆజ్ఞల్లో నడిచే వరంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం ఉండదు. ఆయన వాక్యం ఎవడు గైకొనినో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవుని వాక్యం ఆయన ఎరగాలంట. మనము ఆయన ఎరిగిన వారము అని చెప్పుకుంటున్నాం. మనము ఆయన ఆజ్ఞలను
పాటించే వారంగా ఉండాలి. అంతేకాదంట, దేవుని వాక్యమును ఎవరైతే గైకొంటారో, గైకొన్నాం అంటే ఏంటి? వినడమా? విన్న దేవుని వాక్యాన్ని మన జీవితంలో అవలంబించాలి. వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని ఎవడైతే గైకొంటాడో వారిలో ఎవరి ప్రేమ ఉంటుందంట? దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణమవుతుందంట. ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగునే తానును నడుచుకుని బద్దుడై ఉన్నాడు. నేను ప్రభువులో నిలిచి ఉన్నానమ్మా, నేను యేసుక్రీస్తు సంబంధిని, నేను ప్రభు యొక్క సంబంధిని అన్ను చెప్పుకుంటున్నావంటే నువ్వు ఎవరిలో నిలిచి ఉన్నావని? యేసుక్రీస్తులో నిలిచి ఉన్నావు. ఆయన యందు నిలిచిన వాడు ఆయన ఎలాగూ జీవించాడు, ఆయన ఎలాగూ నడిచాడు. ప్రభు మనకు భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన జీవితం ఏ రీతిగా ఉందో మనకు స్పష్టంగా దేవుని వాక్య లేఖనాల్లో ఉంది. ఏ రీతిగా క్షమించాడు, ఏ రీతిగా ప్రేమించాడు, ఏ రీతిగా అనేకులకు దేవుని యొక్క సువార్తను అందించాడో మనకు తెలుసు. ఆయన నడిచిన బాటలోనే నడిచిన వారమైతే ప్రభు యందు నిలిచిన వారం. ఆయన బాటలో నడవకుండా మనం ప్రభువులో నిలిచి ఉండలేము. ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ప్రభువుని ఎరగలేము. చీకట్లో నడుచుకొనొచ్చు, వెలుగులో ఐదర్ దట్ ఆర్ దిస్, అది లేదా ఒకేసారి అవ్వా బువ్వా కావాలనుకుంటే ఐస్ క్రీమ్ ఉంది, అన్నం ఉంది. ఫుడ్ తిన్నాకే కదండి ఐస్ క్రీమ్ తింటాం, అవునా? అయిపోయాక డెజర్ట్ తీసుకుంటాం, తినేసాక ఐస్ క్రీమ్ తింటాం. కాదండి, నాకు అన్నం తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, అన్నం ఐస్ క్రీమ్ కలుపుకొని తింటారా? ఐదర్ దిస్ ఆర్ అది లేదా. మన పాపము నివారణ అవ్వాలి, మనలో ఉన్న పాపం పోయి మనం పవిత్రులుగా అవ్వాలి. మన వలన సాధ్యమేనా? మన పాపములు పోవుట మనల్ని మనం మార్చుకోగలమా? కొంతమంది మనం న్యూ ఇయర్కి ఏమనుకుంటాం? ఈ రోజు నుంచి అబద్ధమే చెప్పకూడదు, ఈ క్రొత్త సంవత్సరం అంతా ఏం చెప్పకూడదు? అబద్ధమే చెప్పకూడదు. మొదటి రోజు ఓకే, రెండో రోజు ఓకే, మూడో రోజు హుషారు కదా, కొత్త సంవత్సరం హుషారు. నాలుగో రోజుకి అబద్ధం చెప్పకపోతే ఇంకా ఆకలి అవ్వతలే, ఏమవట్లే, తినడానికి లోపలికి కూడా జీవితాలు ఆ రీతికి అయిపోయి మన పాపముల నుండి, మన దుర్నీతి నుండి మనల్ని మనమే విడిపించుకోవడం కష్టం. కానీ ప్రభు యొద్ద ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన ఏం చేస్తాడంట? మనల్ని క్షమించి పవిత్రులుగా చేసే దేవుడు మనకున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఎలా ఉండాలో తెలుసా? నన్ను ఎరిగి ఉన్న బిడ్డలుగా ఉండాలి. మనం ప్రభు యొక్క బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం. ప్రభు ఆజ్ఞలను గైకొనకపోతే ప్రభువును మనం ఎరగలేమండి. ప్రభు నడిచినట్టు మనం నడవకపోతే ఆయనలో మనం నిలిచి ఉండలేం. ఇప్పుడు నువ్వు చాలా మంది ఏమంటారు పిల్లల్ని చూసినప్పుడు? అచ్చం మీ నాన్నలాగే ఉన్నావే, అచ్చం మీ అమ్మలాగే మాట్లాడుతావు, అచ్చం మీ మమ్మీలాగే ఉన్నావు అని చెప్పి అంటారు. ఎందుకని? వాళ్ళ పోలికలు మనకు వచ్చాయి. ప్రభు తన పోలికలో మనల్ని సృజించుకున్నాడు. మనం ఎవరి పోలి ఉండాలి? దేవుని పోలి ఉండాలి. కానీ మనం ఎవరిని పోలి ఉంటున్నాం? సేమ్ సైతాన్ పెట్టి పోలినట్టు జీవిస్తా ఉన్నామా? అవునా? రండి ఆది కాండంలో చూడండి, స్పష్టంగా దేవుడు మనకు అక్కడ మాట రాస్తాడు. 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి చెప్తూ, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. ఎలా చేశాడంట? ప్రభువు దేవుని పోలికగా ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ప్రభు ప్రేమించి చేసుకున్న మానవుడు దేవుణ్ణి గాయపరుస్తూ. ఇప్పుడు నేను మా నాన్న చెప్పినట్టుగా నేను జీవించకుండా నా ఇష్టానుసారంగా ఉంటే నా తండ్రికి సంతోషమా? నా వల్ల నా తండ్రికి సంతోషమా? కాదే. అదే నా తండ్రి ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా నడిస్తే తండ్రికి ఏమవుతుంది? సంతోషం. అదేదో ఒక సామెత ఉంటుంది కదండి తెలుగులో, కుమారుడు పుట్టినప్పుడు సంతోషం రాదంట, వాడు పెరిగి పెద్దవాడై ప్రయోజనకరమైనప్పుడు తండ్రికి ఏమొస్తుందంట? దేవుని పిల్లంగా వేరు దేవుడు ఎప్పుడో మొలిచాడు, ఆ వేరు పెద్దదై ఆ వృక్షం వచ్చి ఆ వృక్షంలో ఫలాలు వస్తే ఏమొస్తుందండి? ఫలాలు లేని వృక్షాన్ని ఎవరైనా చూస్తారా? దాని దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎందుకు? ఫలాలు దానివల్ల ప్రయోజనం ఏం చేస్తారు? కోసేసి ఆ మంచాలకో వాటికో వీటికో, అవునా? ఫలాలు ఫలించే రీతిగా మనం ఉండాలి. ఫలాలు ఫలించకుండా ఈ రీతిగా జీవిస్తున్నామంటే దానికి ప్రయోజనం లేదు.
అందుకే దేవుడు అంటున్నాడు, పిల్లలారా మీరు పాపం చేయకుండా ఉండాలని మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులు మాట చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేస్తామండి? తల్లిదండ్రులు మాట చెప్పినప్పుడు చేయను మమ్మీ, మమ్మీ ఫోన్ చూస్తూ ఉంటారు. మా అంగడికి వెళ్ళొద్దా అమ్మ అంటే నేను చేయను, నేను వెళ్ళను. నేనే ఎందుకు వెళ్ళాలి? అక్క ఉంది కదా, అక్కని పంపించు. నేనే ఎందుకు వెళ్ళాలి? చెల్లుంది కదా, చెల్లిని పంపించు. అవునా? చిన్న తప్పైనా అది పాపమే దేవుని దృష్టిలో. ఇప్పటి నుండే దేవుని సన్నిధిలో బాలుడైన సమూయేలు ఏ రీతిగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి బాలుడుగా ఉన్నప్పుడే దేవుని స్వరమును విన్నాడు. అటువంటి భక్తి మన పిల్లలకు మనం అలవాటు చేయాలి. దేవుడు అదే ఆశపడుతున్నారు. మీరు ఉండాల్సింది నా సంబంధులుగా, నాకు ఇష్టమైన బిడ్డలుగా. అలా ఉంటే లోకం ఖచ్చితంగా ధిక్కరిస్తుంది, లోకం మనల్ని తృణీకరిస్తుంది. లోకం తృణీకరించినా పర్లేదు, కానీ మనం ఏ రీతిగా ఉండాలి? దేవుని సంబంధులంగానే ఉండాలి. ఇంకా చూడండి, అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో నుంచి కంటిన్యూస్గా, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీరు మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలకి ఎందుకు రాస్తున్నాడంట? మన పాపములు ఎవరి నామం బట్టి క్షమించబడ్డాయంట? యేసుక్రీస్తు నామమును బట్టే. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నామని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులు ఎలా ఉంటారంట? దుష్టుని జయిస్తారంట. నేటి కాలంలో ఎవరి కాలం అలా లేదు. దుష్టుని జయించట్లేదు, కానీ వారి జీవితాన్ని దుష్టుని చేతిలో పెట్టేసి మరణానికి చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, అమ్మాయి నో అంటే, అబ్బాయి నో అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సూసైడ్ చేసుకోవడానికి. యవనస్తులంట దేవుని చేతిలో బాణముల వంటి వారంట. నీ యవన కాలంలో నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి చూడు బిడ్డ, నీ జీవితము ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. అయ్యో, ఈ లోకంలో ఉన్న సంతోషాలు ఇవన్నీ నేను మిస్ అయిపోతానే, ఇవన్నీ కాకుండా, ఇవన్నీ అవసరం లేదులే, ఇవన్నీ కాకుండా ఎప్పుడో పెళ్ళి అయిపోయాక, పిల్లలు పుట్టాక, పెద్ద అయ్యాక అప్పుడు చూద్దాంలే దేవుని గురించి అనుకుంటే మరణం ఏ రీతిగా వస్తుందో తెలియదు. దేవుడిచ్చిన అనుకూలమైన సమయం ఇది. కడవరి దినాల్లో మనం ఉన్నామని ఎరిగి వణుకుచు భయపడుచు మనల్ని మనం సరి చేసుకొని ఆయన సంబంధులంగా మనం ఉండాలి. లోకాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమిస్తే ఏమవుద్దండి? లాస్ట్కి నాశనమే వస్తుంది. చూడండి అక్కడ ఏముందో లోకం గురించి. 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకటి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. ఈ లోకాన్ని ప్రేమించుకు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకు. ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావంటే, నీలో ఇంకా లోక ప్రేమ ఉంది అంటే, నీలో ఏ ప్రేమ లేదంట? దేవుని ప్రేమ నీలో లేదంట. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయ గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. ఈ లోకాన్ని ప్రేమిస్తున్న నీవు బానే ఉంటది, సరదా సంబరాలన్నీ బానే ఉంటాయి, కానీ లోకంలో ఉన్నదంట ఏమంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నిజంగా జీవితాన్ని నాశనం చేసేది మూడేనా? మొదటిగా శరీరాశ, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసుకుంటున్నారు, గొడవలు చంపేస్తారు. నెక్స్ట్ నేత్రాశ, కంటితో చూసింది కావాలంతే, ఇంకా అది అది ఎంతైనా చూసామా సాధించుకునేదాకా, ప్రాణం తీసన్నా సాధించాలి. జీవపు డంబం, మనకంటే ఇంకొకటి బాగుంటే మనం చూడలేము. ఇటువంటి పరిస్థితుల్లో లోకం ఉంది. వీటిని నువ్వు ప్రేమిస్తే నీలో ఏ ప్రేమ ఉండదు? దేవుని ప్రేమ. లోక ప్రేమ నీలో నిండిపోతే దేవుని ప్రేమ నీలో కనబడదంట. లోకం ఏమవుద్దంట? లోకమును దాని ఆశయు గతించిపోతుంది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడవు నీవైతే, దేవుని చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలను గైకొన్న వాడవైతే ఏం చేస్తామంట? మనం నిత్యము ఎంత వానొచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, బండ మీద కట్టబడిన
దేవునిలో నీవు నిలిచి ఉండాలంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే, ఆయన ఆజ్ఞలను గైకొంటే, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే ఎలా ఉంటావంట? నిత్యము నిలిచి ఉంటావు దేవుని సన్నిధిలో. అంతేకాదు లోకంలోనికి వెళ్ళి, బాగుంటుందా లోకం? ఆకర్షణీయంగా కనిపిస్తుందా లోకం? హవ్వక పండు ఎలా కనిపించింది? ఆకర్షణ, కంటికి చూడటానికి బాగుంది, తినటానికి బాగుంది, అవునా? లోకము అంతే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దేవుని ప్రేమ ఇరుకు మార్గం, విశాల మార్గం. ఇరుకు మార్గంలో వెళ్ళటం ఇబ్బందే, కష్టమే. కానీ ఇరుకు మార్గంలో వెళ్తే నీకు నిత్యత్వం అమ్మ. విశాల మార్గం కోరుకుంటున్నావేమో, సంబరాలు, సరదాలు, దేవుని భయము లేక, భక్తి లేక, ఎవరు చూస్తారులే, ఎవరు పట్టించుకుంటారులే అని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న ఈ లోకం వైపు నువ్వు వెళ్తే లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి, నరకానికి, మరణానికి. అటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదని నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి. ఆయన పోలికలో నిర్మించుకొని, ఏర్పాటు చేసుకొని, ఈరోజు పాపములు క్షమింపబడి రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకొని మనం కూర్చొని ఉన్నాం. కాదే అండి, నేను సిల్క్ చీర కట్టుకోన్నానే, నేను పట్టు చీర కట్టుకోన్నానే, నేను డ్రెస్ వేసుకో, వీటన్నిటికీ పైగా ఏముందంట? రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకొని మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆ వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చింది, ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చింది. నువ్వు నాశనం అయిపోతావని కాదు, నువ్వు దేవునికి దక్కకుండా అయిపోతావని కాదు, దేవుని ప్రణాళికలో నువ్వు ఉండాలని, ఆయన సంబంధిగా నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. రండి లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందామా? అందరికీ తెలిసిన సబ్జెక్టే. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఒక తండ్రి ఉన్నాడంట, ధనవంతుడైన తండ్రి. ఆ తండ్రికి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. అయితే చిన్నవాడు ఏం చేశాడు? నాకు ఆస్తిని, నా భాగాన్ని నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళి ఎట్లయినా బ్రతుకుతా. ఈ కాలంలో జరిగే గొడవలు అయ్యానా? మొన్నకు వీడియో ఏదో రిలీజ్ అయింది, తల్లిని ఆస్తి కోసం అడుగుతున్నాడు. కాకపోతే కుమారుడు మంచివాడు కాదు, తాగుబోతూ, ఆస్తి అంతా రాసి వీడికి ఇచ్చేస్తే నన్ను నడి రోడ్లో పడేస్తాడని చెప్పి ఆ తల్లి, నేను చచ్చాకెట్టో నీకే కదరా వస్తుంది, అప్పుడు దాకా ఓపిక పట్టు అని చెప్పి కుమారుడికి ఆలస్యం చేస్తా వచ్చింది తన ఆస్తిని ఇవ్వడం. కుమారుడు ఏం చేశాడో తెలుసా? కన్న తల్లిని, 9 మాసాలు మోసి ప్రేమగా పెంచుకున్న తల్లిని కత్తి తీసుకొని నడి రోడ్లో నరికేశాడు. జనాలందరూ అలా చూస్తూ ఉన్నారు. దేనికోసం? ఆస్తి కోసం. ఈ చిన్న కుమారుడు కూడా తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడంట. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. తన ఆస్తిని, ధనానంతటిని పాడు చేసేసుకున్నాడు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందుల మేపుటకు తన పొలంలోనికి వాణ్ణి పంపాను. అది ఆ తండ్రి దగ్గర ఉంటే 3 పూట్ల అన్నం, రోజుకో కొత్త వస్త్రం, సంతోషంగా ఉన్నాడు. కానీ ఆస్తిని తీసుకొని బయట వచ్చేసాక ఏం చేశాడంటే, ఆస్తితో దుర్వ్యాపారాలు చేసి ఆస్తిని అంతటినీ పాడు చేసేసుకున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఒక మనుషుని దగ్గరకు వచ్చాడు. అయితే పందులు మేపటానికి అతన్ని పంపించారు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును కానీ ఎవరినూ వానికి ఏమీ ఇవ్వలేదు. ఆఖరికి పందులు కూడా, చిప్పోరా, మేమే నమ్మకంగా మా యజమాని దగ్గర ఉన్నాము, నీవు వచ్చేసావు, నీకు మా ఆహారం కూడా ఇవ్వని చెప్పి పందులు కూడా ఆహారాన్ని తినివ్వలేదు. తర్వాత అయితే బుద్ధి వచ్చిన వాడు ఎప్పుడంట? బుద్ధి వచ్చిన తర్వాత, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఆకలి వేసినప్పుడే అమ్మ విలువ తెలుస్తుంది, అవునా? పిల్లలు ఎప్పుడన్నా మాట అనకపోతే కొంతమంది తల్లిదండ్రులు కఠినంగా ఏం చేస్తారు, ఇంట్లో నుంచి వెళ్ళరా బయటికి అంటారు. ఎందుకు? వాడికి ఆకలి విలువ తెలియాలి, కష్టం విలువ తెలియాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారో, ఎంత కష్టపడి పోషిస్తున్నారో అది అర్థం అవ్వాలని ఏం చేస్తారు? కొన్నిసార్లు కఠినమైన శిక్ష వేస్తారు. ఈ చిన్న కుమారుడికి కూడా బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడంట,
నా తండ్రి ఇంట్లో కూలోళ్ళకి అన్నం దొరుకుతా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి దగ్గర క్షమాపణ కోరాలనుకున్నాడు. అయ్యా తండ్రి, నేను నీకును పరలోకమందున్న తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను. నీ ఇంట్లో అనేకమైన పని వాళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్ళకి ఆహారం దొరుకుతుంది, ఆ పని వాళ్ళలో ఒకనిగా నన్ను చేర్చుకోవా అని అడుగుదాం అనుకొని వెళ్ళాడంట. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేదు. వాడు ఇంకా తండ్రి దగ్గరికి రాలేదంట, అక్కడెక్కడో దూరంగా ఉన్నాడు. మురికి బట్టలతో, భయంకరమైన బట్టలతో, దుర్వాసనతో ఉన్నాడు. ఆయన తండ్రి ఏం చేశాడంట, ఆ బిడ్డని గుర్తుపట్టాడంట, పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టాడంట. నీవు నేను కూడా భయంకరమైన ఘోరమైన పాపంలో ఉన్నప్పుడు ప్రభువు నీ చెంతకు రాలేదా? నువ్వు ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు ప్రభువు నిన్ను దర్శించలేదా? పాపమనే ఊబిలో నీవు పడిపోయినప్పుడు ఆయన నిన్ను మీద జాలి పడలేదా? తండ్రి కూడా జాలిపడి వాడి మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు నేను యోగ్యుడిని కానయ్యా. నీ కుమారుడని పిలిపించుకోవడానికి నేను అర్హత నేను కోల్పోయాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కదా. పాపం చేసిన వాళ్ళని కొంతమంది తండ్రులు ఏం చేస్తారని కఠినంగా అసలు క్షమించడానికి మనసు కూడా ఒప్పదు, అంత విరక్తి చెందిపోయి ఉంటారు. కానీ నా పరలోకపు తండ్రి అలా కాదంట. నీవెంత పాపివైనా సరే ఆయన ఎద్దుకు వస్తే జాలిపడి పరిగెత్తుకొని వచ్చి నీ మెడ మీద పడి ముద్దు పెట్టి కౌగిలించుకొని. నీవు అనుకోవచ్చేమో, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా లేను కదా, నేను పాపం చేశాను కదా, ప్రభువు నన్ను అంగీకరించడేమో, నేను ప్రభువు చేత తృణీకరింపబడతానేమోనని. ఆయన తృణీకరించే దేవుడు కాదంట. అందుకే మన పాపములు మనం ఒప్పుకొని నేడలా ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు, నీతి మొదట గనుక సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్లో ఏం వేశాడండి? ఆ కుమారునికి ప్రశస్తమైన వస్త్రములు, ఉంగరము, చెప్పులు ధరించాడంట. త్రవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అంతటా వారు తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఆ తండ్రికి ఎంత ఆనందమో, గొప్ప పండుగ ఆ ఇంట్లో జరిగింది. నీవు కూడా ఇంకా తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, బాగానే ఉన్నావు అని బయటికి కనిపిస్తూ ఎవరి జీవితం వారికే తెలుస్తాయి. దైవజనునికి కనిపించకపోవచ్చు, పక్కన వారికి కనిపించకపోవచ్చు, కానీ నీవే స్థితిలో ఉన్నావో నీకు తెలుసు, నీ తండ్రికి తెలుసు. ఏ స్థితిలో ఉన్నావు, ఏ భయంకరమైన పాపంలో ఉన్నా, ఇదే అనుకూలమైన సమయము. దేవుని సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. ఆయన కనికర సంపన్నుడు. ఆ కుమారుని మీద జాలి పడిన దేవుడు నీ మీద జాలి పడక ఆయన ప్రేమను ఎరిగిన వారమే, ఆయన ప్రేమను రుచి చూసిన వారమే. లోకము దాని ఆశ గతించిపోద్ది. ఆ కుమారుడు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నా పరిస్థితి ఇలా అవుతుంది అని ఊహించుండడు, అవునా? అనుకొని ఉంటానా నా పరిస్థితి ఇలా అవుతుంది అని? కానీ లోకం దాని ఆశ ఖచ్చితంగా గతించిపోద్ది. అదే దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలిచేవాడు. ఆ రీతిగా ఉండాలని దేవుడు మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. రండి, మొదటి మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము.
క్రీస్తు విరోధి వస్తాడని ఆల్రెడీ అనేకమైన క్రీస్తు విరోధులు లేచున్నారు క్రైస్తవులను హతము చేయాలని. దేవుని వాక్యమును వింటున్న వారి జీవితాలను నాశనం చేయాలా, సేవకులను చంపేయాలా, మందిరాలను కూలగొట్టాలా అని అనేక మంది లేస్తున్నారు. అవునా కాదా? అనేక మంది విరోధులు తయారవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇదే కడవరి దినానికి సమీపంలో ఉన్నామని సూచన అంట. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. ఎక్కడి నుంచి వెళ్ళారంటే మనలో నుండి వెళ్ళారు, కానీ వారు ఎవరి సంబంధులు కారు? మన సంబంధులు కారు. కింద 20 వచనంలో ఉంటుంది. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును. ఎవరంట? మనము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకము పొందిన వారమంట. మనకన్నీ తెలుసంట. మీకు నేను బోధింపనక్కర్లేదంటూ ఉన్నాడు. సత్యమును గూర్చి నేను మీకు మరలా రాయనక్కర్లేదు అంటున్నాడు. కాకపోతే మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోనండి. ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుడి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకున్న ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు. దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని దేవుడు కాదు, ఆయన నేను ఎరగనన్న వాడు ఎవరంట? అబద్ధికుడంట. వాడే క్రీస్తు దేవునికి విరోధంగా లేస్తున్న వారు వీరే. వారికి దేవుని గురించి తెలుసు, అయినా కూడా వారు అబద్ధం సృష్టించి ఏమని? ప్రభు లేడు అని అనేకమైన దూషణ మాట, అనేకమైన గొర్రెలను ఎక్కిరిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారేమో వీళ్ళు గొర్రెలు అంటే నోరు మూసుకొని పడుంటారులే అని. గొర్రెలు అనిపించుకోవడం మనకు బాగానే ఉంటది. ఎందుకంటే మన పరమ కాపరి ఎవరండి? యేసు ప్రభు మన గొప్ప కాపరి. మనం ఆయన గొర్రెలమే. వాడు ఎన్నిసార్లు గొర్రెలు అంటా ఉంటే మనలో అంత రోషం పుట్టాలి. క్రైస్తవులు ఎవరంట? నిద్రిస్తున్నా సింహాలట. వాడు గొర్రెలు అంటే మనలో నుంచి సింహాలు లేయాలి. దేవుని కోసం రోషం కలిగి నిలబడే క్రైస్తవులు ప్రభుకు కావాలి. ఏదో ఆషామాషిగా ప్రతి వారం బైబిల్ పట్టుకొని వచ్చేయటం కాదు. పరిస్థితులు మారబోతున్నాయి, తలక్రిందులు కాబోతున్నాయి. ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు నువ్వు ఎంత దర్జాగా చేతుల్లో పట్టుకొని వస్తున్నావో ఒకానొక దినం వస్తుంది, ఆ దినం బైబిల్ కనిపించదు. నీ చేతిలో బైబిల్ కనిపిస్తే ఇప్పుడు దేవుని వాక్యం మన చేతిలో లేకపోయినా పర్లేదు. ఎక్కడ ఉండాలి? మన హృదయాల్లో ఉండాలి. మన జీవితాల్లో దేవుని వాక్యం కనబడాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు కనపడాలి. నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు కనపడాలి. దేవుడు మాత్రమే మన జీవితం ద్వారా మహిమను ఆరోపించుకోవాలి. రోజులు రాబోతున్నాయి, ఆ దినాన ఏం కనిపించదు దేవుని వాక్యం. వాడు గొర్రె అంటా ఉంటే సంతోషించండి. వాడు గొర్రె అంటున్నప్పుడల్లా హల్లెలూయా దేవునికి మహిమ అని. నిజంగా గొర్రెలమే. ఆయన మన కాపరి. తప్పిపోయిన ఈ గొర్రె కోసమే దేవుడు వచ్చాడు. తప్పిపోయిన మన కొరకే ప్రభు వచ్చాడు. 100 గొర్రెలకు పక్కున్నాయండి, 99 గొర్రెలకు పక్కున్నాయి. ఒక గొర్రె తప్పిపోతే కాపరి దేని వెనకాల పరిగిస్తాడండి? తప్పిపోయిన ఒక గొర్రె వెనకాల పరిగించి దాన్ని హత్తుకొని మరలా తెచ్చి దేంట్లో కలుపుతాడు? మందలో కలుపుతాడు. నువ్వు దేవుడి నుండి తప్పిపోయావేమో బిడ్డ, దేవుడి నుండి వెడలిపోయావేమో. చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే దేవుడి నుంచి దూరం అయిపోయావేమో, సంఘం నుంచి దూరం అయిపోతున్నావేమో. గుర్తుపెట్టుకో, ఆయన ప్రేమించి సమకూర్చదు. ఎప్పుడో తెలుసా? మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు. దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. అంతేకాదంట, మనల్ని పవిత్రులుగా చేయడమే కాదంట, దేవుడు మనకి ఏమి ఇస్తాడంట? అభిషేకాన్ని ఇస్తాడంట. పరిశుద్ధ ఆత్మాభిషేకాన్ని ప్రభు మనకు దయచేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, అదే 25వ వచనంలో నిత్య జీవము అనుగ్రహించిననిదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనం దేని కొరకు పరిగెడుతున్నాం? ప్రయాణం మొదలైందంటే ప్రయాణానికి ముగింపు ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. గమ్యం చేరకుండా ప్రయాణం ఉంటుందా? గమ్యం లేకుండా ప్రయాణం ఉంటుందా? లేదండి, మాకు ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కాబట్టి బస్ ఎక్కిపోతానే ఉంటాము, మాకు గమ్యమే లేదు అంటారా? ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందే. మన గమ్యము, నీ గమ్యం ఏమై ఉండాలంటే తెలుసా? నువ్వు నిత్య జీవానికి చేరాలి. అదే ప్రభు మనకు చేసిన వాగ్దానము. దాని కొరకు మనం సిద్ధపడాలని దేవుడు ఆశపడుతున్నాడు.
వచ్చినప్పుడు రావచ్చా లోపలికి అని నేను అడుగుతానా? మా ఇంటి దగ్గరికి వచ్చి డాడీ లోపలికి రావచ్చా అంటానా? అది ఎంత వెర్రితనంగా ఉంటుంది. ఎవడైనా తెలియనోడు, ఎవడ ముఖం తెలియనోడు ఇంట్లోకి వచ్చేస్తా ఉంటే ఊరుకుంటామా మనం? ఆగయ్యా, ఎవరు కావాలి నీకు అని అంట. నువ్వు దేవుని సంబంధివి కాకపోతే పరలోకంలో నిన్నే ఇట్టే ఆపేస్తారు. ఆగమ్మా ఆగు, ఎవరు నువ్వు, ఎక్కడికి వస్తున్నావు? అప్పుడు నా ఇంటికి వస్తున్నారంటే పో బయటికి, ఇది ఇల్లు కాదని తరివించుకోవాల్సి వస్తుంది. నా తండ్రి ఇంటిలోనికి నేను ధైర్యంగా వెళ్తున్నాను. ఎందుకు? నా తండ్రి నన్ను ఎరిగి ఉన్నాడు. అందరూ అంటున్నారంట, ప్రభువా నీ నామమున మేము స్వస్థతలు చేశాం కదా, నీ నామమున మేము వాక్యాలు బోధించాం కదా, ఈ నామమున మేము అనేకమైన అద్భుత కార్యాలు చేశాం కదా అంటే ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలీదు, వెళ్ళిపోండి అని. ఆయనకు కావాల్సింది మన జీవితాలు, మన హృదయాలు మాత్రమే. బయటికి బాగానే ఉన్నాం, బాగానే జీవిస్తున్నాం, మేము ప్రభు బిడ్డలమే అని చెప్పుకుంటున్నాం, కానీ చీకట్లో జీవిస్తున్నావేమో, పాపంలో జీవిస్తున్నామేమో, సైతాను క్రియలు నీలో ఉన్నావేమో. అలా నీవుంటే నీవు దేవుని సంబంధివి కాదు, పరలోకంలో మనకు చోటు లేదంట. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, వచనం చెప్తాను. కింద 3వ వచనంలో చూస్తారా? 3వ అధ్యాయానికి వచ్చేస్తారా? మనం దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలం అవ్వాలని తండ్రి మన కొరకు ఏం చేశాడంట? ప్రాణం పెట్టి వెలపెట్టి మనల్ని కొన్నాడంట. అట్టి ప్రేమనంట ఒకసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. అంతేకాదు ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా చూస్తామంట? ఆయన ఎలా ఉన్నాడో అలానే చూస్తామంట. ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుద్దమని ఎరుగము. నువ్వు దేవుణ్ణి చూడాలి అంటే, ఆయన ముఖ వచ్చేస్తు నువ్వు చూడాలి అంటే నువ్వు ఎలా ఉండాలంట? ఆయన పోలికలో నీవు ఉండాలి, ఆయన వలే నీవు ఉండాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏ రీతిగా ఉంటాడో ఆ రీతిగా మనం కూడా మహిమ శరీరాలను ధరించుకొని ఉంటాం. బాధపడుతున్నామేమో, అయ్యో నేను నల్లగున్నాను, నేను లావుగున్నాను, నేను పొట్టిగున్నాను, నేను పొడుగున్నాను. మనకు మహిమ శరీరాలు రాబోతున్నాయి. నువ్వు బాధపడకు. ఎవరైనా నిన్ను ఎక్కిరిస్తే నువ్వు అను, నేను దేవుని రూపంలో చేయబడ్డానమ్మా, దేవుడు నాకు ఇచ్చిన అందం నా ముఖం కాదు, నా జీవితం. దేవుని యొక్క మహిమ ఎలా వెదజల్లాలంటే, ప్రార్థనా పరుల మొహం చూడండి, ఎప్పుడు గ్లోగా ఉంటుంది, అవునా? ఆ మొహంలో ఆ వెలుగు దేవుడే ఉంచుతాడు. ఆ రీతిగా మనం సిద్ధపడాలంట. ఆయనను పోలి అద్దం ముందు నిలబడితే మనకి ఎవరి మొహం కనబడుతుంది? ఏ మొహం కనిపించకుండా ఉంటే ఏమవుద్ది? అద్దం ముందు నిలబడినావు, ఏమి కనిపించట్లేదంటే ఏమవుతుంది? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆయన మన ముందు నిలుచుకుంటే, ప్రభువు ముందు మనం నిలబడాలంటే ఆయన పోలికలో మనం ఉండాలంట. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. ఇటు నిరీక్షణ, దేవుణ్ణి చూస్తాము, ఆయన పోలికలో మనం ఉన్నప్పుడు దేవుని ఎదుట నిలబడతామని నిరీక్షణ ఎవడైతే ఉంటుందో వాడు దేవుడు పవిత్రుడుగా ఉన్నాడు కాబట్టి తను తాను కూడా పవిత్రునిగా చేసుకుంటాడంట. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంట. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షం ఆయనని నీకు తెలియను. ఆయన యందు పాపమేమియు, ప్రభువుల పాపము ఏ పాపము లేదంట. ఆయన యందు నిలుచుముండు వాడు ఎవరినో పాపము చెయ్యడు. దేవునిలో ఉన్నావని చెప్పుకుంటున్నావంట. ఒకవేళ నీవు క్రీస్తులో నిలిచి ఉంటే నీలో ఏ పాపము ఉండదంట. పాపము చేయి వాడెవ్వడును ఆయనను చూడలేదు, ఎరుగును. పాపం చేసేవాడు దేవుని చూడలేదు, ఆయన ఎవరో కూడా ఇంకా తెలుసుకోలేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడే. ప్రభు ఎవరంట? పవిత్రుడు. ఆయన వెలుగై ఉన్నాడు. మొదటిగా మనం కూడా ఎలాగ ఉండాలా? వెలుగుగా ఉండాలి. ఆయన ఏ పాపము లేని వాడుగా ఉన్నాడు, మనం కూడా ఏ పాపం లేని వారంగా పవిత్రులుగా. ఎవరి వల్ల సాధ్యం ఇది? ప్రభు వల్లనే సాధ్యం.
పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదంట, ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? నీతిని జరిగించే నీతిమంతులంగా ఉండాలి. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు ఎవరి సంబంధివి? అపవాది సంబంధి. ఎందుకంటే అపవాదిలో మొదటి నుంచి పాపము ఉందంట. అపవాది పాపం, నువ్వు పాపం చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి సంబంధివని? అపవాది సంబంధివని. నువ్వు దేవుని సంబంధిగా ఉన్నావు అనుకుంటూ నువ్వు ఇంకా పాపంలో ఉంటే గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు దేవుని సంబంధివి కాదు. దేవునికి నువ్వెవరో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండడానికి వీల్లేదు. అందుకే అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మము తీసుకోవాలంటే దేవుని మూలంగా మరలా రెండవసారి జన్మించడం. వానిలో ఏ పాపము చేయడంట. ఎందుకో తెలుసా? వానిలో ఏ బీజం ఉంది? దేవుని బీజం ఉంది. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయి చాలడు. పాపము చేయుడు, పాపము చేయి జాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు. నువ్వు నీతిని జరిగించట్లేదేమో, నీలో దేవుని ప్రేమ లేదేమో, నీలో ఇంకా పాపం ఉందేమో, నీలో ఇంకా అతిక్రమాలు ఉన్నాయేమో, నువ్వు ఇంకా చీకటి బ్రతుకు జీవిస్తున్నావేమో, గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు దేవుని సంబంధివి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సంబంధి కానివాడు పరలోకంలో ప్రవేశించలేడు, నిత్యత్వంలో ప్రవేశించలేడు. కయ్యను హేబేలు మనకు తెలుసు, అవునా? కయ్యను అర్పణ తీసుకెళ్ళాడు, హేబేలు అర్పణ తీసుకెళ్ళాడు. ఎవరి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడమ్మా? హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఎందుకో తెలుసా? హేబేలు హృదయము పరిశుద్ధమైంది. తొలిచూలు వాటిని, ఏ మచ్చ ఏ రోగము లేని వాటిని దేవునికి అర్పణగా తీసుకెళ్ళాడు. కయ్యను ఏం చేశాడు? నేల ఏం చేయబడిందమ్మా? శపింపబడింది నేల. అటువంటి నేలలో నుంచి తీసుకొచ్చి దేవునికి ఏదో ఇచ్చేద్దాంలే అర్పణ అని చెప్పి, తన మనసు సరిగ్గా లేదు, అర్పణ బాగుంది అనుకున్నాడు. కానీ దేవుడు కయ్యను తన అర్పణను లక్ష్య పెట్టలేదు. తమ్ముడితో మాట్లాడుతూ పొలంలో ఏం చేశాడు? పుచ్చుకున్నాడు. మొహం చిన్నబుచ్చుకున్నప్పుడు, ఏం కయ్యను మొహం చిన్నబుచ్చుకున్నావు అని దేవుడు అడిగినట్టు మనకు అనిపిస్తుంది. ఆ కోపంలో తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. హేబేల్ రక్తం దేవుణ్ణి మొరపెట్టి. సహోదర ప్రేమ మనలో లేదేమో, మనలో ఇంకా కుళ్ళు కీర్తులు ఉన్నాయేమో, ఒకరు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారేమో. ఇవన్నీ కూడా పాపాలు. ఇవన్నీ సరి చేసుకొని అట్ ద లాస్ట్ ఎవరి రూపంలోకి రావాలి? దేవుని రూపంలోకి రావాలి. కుండ ఈ షేప్లో ఉంటుందా అండి? కుండ ఇలా చేస్తాడా? కుమ్మరి కుండని ఇలా చేస్తాడా? ఇలా చేస్తాడా? కుండ ఏ షేప్లో ఉండాలి? దాని షేప్లోనే ఉండాలి. దానికి వేరే ఆకారం వస్తుంది దాని కుండ, అవునా? మనం కూడా ఎట్ ద లాస్ట్ మన పరమ తండ్రి కుమ్మరికి మనల్ని మనం అప్పచెప్పేస్తే, ఆయన తనకిష్టమైన రూపంలో మనల్ని తయారు చేసుకొని ఆయనకు పనికొచ్చే పాత్రలుగా ప్రభు మనల్ని చేస్తాడు. మట్టి జారిపోతుంటుంది కుమ్మరి చేసేటప్పుడు, ఆ రీతిగా జారిపోయినా పర్లేదు, కానీ కుమ్మరి మొత్తం కొండను తయారు చేసేసాక అది సిద్ధంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విరిగిపోతే ఏమన్నా లాభమా? విరిగిపోవడానికి వీల్లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న పనిముట్టువు నువ్వు. దేవుని కొరకు నిలబడాలి. ఆఖరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందామండి. అదే రండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. జ్ఞాపకం చేసుకోండి, ఆయన సమీపంలో ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రభు యొక్క రాకడలో నువ్వు నిలిచి ఉండాలంటే దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలంటే, మొదటిగా వెలుగు సంబంధిగా ఉండాలి. నీలో ఏ పాపము ఉండకూడదు. ఒకవేళ నీలో పాపం ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఆయన నీ సమస్త దుర్నీతి నుండి విడిపించి నిన్ను పవిత్రునిగా చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. అంతేకాదు, ఆయన పవిత్రుడై ఉన్నాడు,
అటువలే మనం కూడా పవిత్రుడై ఉండాలి. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, మనం కూడా నీతిమంతులై ఉండాలి. ఆయన రూపంలోనికి మనం వచ్చినప్పుడు, ఆయన స్వరూపంలో చేయబడిన మనము, ఆయన పోలికలు, ఆయన స్వభావ లక్షణాలు మనలో ఉన్నప్పుడే మనం దేవుని సంబంధులం అవుతాం. ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. మనం ఎవరి సంబంధులమో, మనం ఎవరికి ఇష్టమైనట్టుగా జీవిస్తున్నామో, దేవుని సంబంధులంగా ఉన్నామా, లేదా ఇంకా చీకటి బ్రతుకులో ఉన్నామా? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నామా, ఇంకా పాపంలో ఉన్నామా? దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో బిడ్డ. నిలువు మోకాళ్ళంతా మాత్రం ఆయన వైపు చూద్దాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకున్న వారమై ప్రభు యందు నిలిచి ఉన్న వారు మాత్రమే ప్రభు బలలో చేయవేయటానికి అర్హులమ్మ. ఆయన ఎందు లేని వారు అటుదానికి అర్హులు కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నేను నీ సంబంధినిగా ఉన్నానా, నీకు ఇష్టమైన బిడ్డగా ఉన్నానా? ఈ వాక్య లేఖనాల్లో నుండి నాకు చూపించావు ప్రభా. సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకోవడానికి, సవరించుకోవాల్సిన ఉంటే సవరించుకోవడానికి నా కృపను దయచేయండి. ఇకనైనా ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డగా, నీ సంబంధినిగా, నీ ప్రియమైన పిల్లలంగా, నీ బిడ్డలంగా, దేవుని పిల్లలంగా మేము జీవించే కృప మాకు దయచేయండి ప్రభా. తండ్రికి ఇష్టమైన కుమారుని వల్ల జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటారు. ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ఇంకా ఏవైతే నీలో బలహీనతలు కనిపిస్తున్నాయో, దేవుని బిడ్డగా నీ ఉండకుండా ఏవైతే నిన్ను ఆటంకపరుస్తున్నాయో, వాటినన్నిటి దేవుని పాదాల యొద్ద పెట్టు బిడ్డ. ఆయన సంబంధివిగా, ఆయన బిడ్డగా, ఆయన రక్త సంబంధులుగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆయన రక్తం చేత కడగబడి ఆయన వల్లే పవిత్రులుగా మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి అట్టి జీవితాల్లోనికి మనం వద్దాం. ఆ రీతిగా మనం ప్రత్యేకపరచబడాలి. అటువంటి ప్రతిష్టతలోనికి మనం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎదుట ఆయనను పోలిన వారం వల్లే మనం నిల్చోవాలంట. అట్టి కృపను మాకు దయచే ప్రభా అని చెప్పి పెడుతున్నాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహాగణుడ, సర్వశక్తివంతుడా ప్రభా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఏ అర్హత, ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నేల మంటిలో నుండి నరుని సృజించి ప్రభా దేవుని పోలికగా వారిని చేస్తావయ్యా. నీ రూపులో చేసుకున్నావు. నీ సాక్షులంగా ఉండాలని, నీకు మహిమ తేవాలని, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని, నీవు మాతో సహవాసం చేయాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. నీ బిడ్డలతో నీవు మాట్లాడు. నీ సంబంధులంగా మేము ఉండాలంటే, నీ బిడ్డలంగా మేము ఉండాలంటే ఏ రీతిగా ఉండాలో నీతో మాతో మాట్లాడవు ప్రభా. నీకు స్తోత్రాలు. మేము ఇంకా ఆ చీకటిలోనే జీవిస్తూ వెలుగు సంబంధులమని చెప్పుకుంటే నిన్ను అబద్ధికునిగా చేసిన వారం అవుతామయ్యా. మేము మమ్మల్ని మేమే మోసపరుచుకున్న వారం అవుతాం. ఆ రీతిగా ఉండటానికి లేదయ్యా. వెలుగులో నడిచి నీవే రీతిగా అయితే నిత్యమైన వెలుగుగా ఉన్నావో ఆ రీతిగా మేము కూడా వెలుగులోనే నడిచి నీతో అన్యోన్య సహవాసం గలవారమై ఉండడానికి మాకు సహాయం చేయండి. అవునయ్యా, నీవు పరిశుద్ధుడవు, ఏ పాపము లేని వాడవు ప్రభా. మా పాపాలన్నీ క్షమించగలిగిన దేవుడు నీవు. ఏ పాపము లేని నీవు ఏ రీతిగా ఉన్నావు ప్రభా. మాలో కూడా ఏ పాపం ఉండటానికి వీల్లేదు నాయన. నీవు ఏ రీతిగా అయితే పవిత్రుడుగా ఉన్నావో అటువంటి పవిత్రత మాకు దయచేయండి. నీతిమంతుడుగా నీవు ఉన్నావని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆ నీతిని జరిగించు మేమును నీతిమంతులమైన ఆయన నీ పోలిక చొప్పున మేము ఉండటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా నీ బిడ్డలంగా, నీ సంబంధులంగా మేము ఉండకుండా ఉండటానికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించండి ప్రభా. నీ కుమారులంగా, నీ కుమార్తెలంగా ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డలంగా ఉండి అదిగో తప్పిపోయిన కుమారుని పట్ల ఏ రీతిగా జాలి పడ్డావో నాయన, ఆ రీతిగా మా పట్ల జాలిపడి ప్రభా నీతో అన్యోన్య సహవాసం కలిగి నీతో జీవించే కృప, నీలా జీవించే కృప మాకు దయచేసి నీవే మహిమా ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.